సరే మీరేమంటున్నారంటే బీజేపీ అంతా ఆడుతున్న డ్రామా అని చెప్పేసి మీరు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ మీద సింపతి కోసం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న డ్రామాలు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ స్టేట్మెంట్ అదే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండ్రు. సో కేసీఆర్ ఎందుకు స్పందించలేడు అంటే అది కేసీఆర్ గారికి ముందే తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న డ్రామాలు అని చెప్పేసి. ఈ రాష్ట్రంలో 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందని చెప్పేసి డ్రామాకు తెలియపింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు గమనించండి. మునుగోడులో బీజేపీకి అభ్యర్థి లేకపోతే కాంగ్రెస్ ఇస్తుంది అరువు. హుజురాబాద్ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తుంది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయి బీజేపీని గెలిపిస్తుంది. ఎవరు బీ టీము? కాంగ్రెస్ పార్టీకి బీ టీము బీజేపీ బీ టీము కాంగ్రెస్ పార్టీ అని తేలింది కదా ఈ ఎలక్షన్. నిరూపణ చెప్తాను నేను. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత అనేక మున్సిపల్ చైర్మన్లు, నల్గొండ మున్సిపల్ చైర్మన్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరితో అంటగలిగినారు? ఎవరికి బీ టీము? నల్గొండ టౌన్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. భువనగిరి మున్సిపాలిటీతో బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని చైర్మన్షిప్ వైస్ చైర్మన్షిప్ తీసుకుంటుంది. ఎవరెవరు బీ టీం అండి? నిరూపణ చేస్తుంది మేము, ఆరోపణలు చేస్తుంది మీరు. ఆరోపణల్ని నమ్మాలన్నా నిరూపణలు నమ్మాలా మీరు చేర్చండి. ఇంకొక అంశం, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ గెలిచిన నాయకత్వం ఎవరు? హుజురాబాద్ లో ఎవరి మీద గెలిచారు? కోరుట్లలో ఎవరి మీద గెలిచారు? చెప్తాను నేను. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించింది, భారతీయ జనతా పార్టీ మీద గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. అదే భారతీయ జనతా పార్టీకి బీ టీంగా ఉండి సహకరించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరు బీ టీము, ఎవరు ఏ టీము, ఎవరితో ఉన్నారు, ఎవరు కుటిల రాజకీయాలు చేస్తా ఉన్నారు? సార్, మోడీ మల్కాజ్గిరి రోడ్ షోకి వస్తాడు. నేను మీ ఇవాళ వైబ్రాంట్ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. మోడీ మల్కాజ్గిరి రోడ్ షోకి వస్తాడు. 5 గంటలకు బేగంపేట విమానం దిగుతుంది. ఏమంటే కవిత ఇంటి ముందు ఈడీ వాళ్తుంది. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఏమంటే ఈడీ ఆడగానే 5 గంటలకు విమానం దిగుతుంది, మోడీ దిగుతాడు. 5 గంటలకు ఇక్కడ ఈడీ వాళ్తుంది కవిత ఇంటి ముందు. ఈడీ వాడగానే వాళ్ళు ఏమని వచ్చారు? సెర్చ్ వారెంట్ అని వచ్చారు. అంటే మీ ఇంట్లో సోదాలు ఉంటే కొన్ని విచారణ కోసం వచ్చినామన్నారు. మళ్ళీ తర్వాతకి ఏం చేస్తారు వీళ్ళు? నేను అరెస్ట్ వారెంట్ అని చెప్పి చెప్తారు. అరెస్ట్ వారెంట్ అనగానే తెలంగాణ పోలీసు అంతా ఇక్కడ రాలిపోతుంది. తెలంగాణ పోలీసు వాళ్ళు సహకరించినట్టు, బీజేపీ సహకరించినట్టు కదా. మరి భారతీయ జనతా పార్టీకి సహకరిస్తున్న నాయకుడు ఏక్నాథ్ షిండే ఎవరంటే రేవంత్ రెడ్డి. దీంట్లో ఎటువంటి మర్మం లేదు, ఏం లేదు. 100కు 100% మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టు ఏక్నాథ్ షిండే ఎవరో లేడు, రేవంత్ రెడ్డి. కాదు, రేవంత్ రెడ్డికి ఏం అవసరం? ఆల్రెడీ ఆయన సీఎం ఉండు, 5 సంవత్సరాల పరిపాలన ఉంది. తర్వాత 100 రోజుల్లో దాదాపుగా 5 హామీలు నెరవేర్చిండ్రు. బ్రహ్మాండంగా సాగుతుంది పాలన. ఇంకెందుకు ఆయన ఏక్నాథ్ షిండే కావాల్సింది? ఆడ కూడా ఒకవేళ వచ్చినా ముఖ్యమంత్రి పదవి వచ్చేది, పెద్ద ఇంకో పదవి ఏం రాదు, ఇంకో కిరీటం ఏం రాదు. ఎందుకు ఆయన ఏక్నాథ్ షిండే అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు? ముంతలో నీళ్లు కాగుతాయి కానీ ముంత కింద ఉన్న పొగ ఎవరు తెలియదు. పొగ పెడుతున్నారు, కిందంగా పొగ పెడుతున్నారు. కోమరెడ్డి వెంకరెడ్డి రూపంలో, మల్లు బట్టి విక్రమార్క రూపంలో, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూపంలో పొగ పెడతా ఉన్నారు. ఆ పొగను చూసి తట్టుకోలేకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పిన ఇంద్రవెల్లి సభలో ఎవరైనా ప్రభుత్వాన్ని ఊరిస్తే బట్టలు ఇడిచి కొట్టండి, చింత చెట్టు కట్టేసి చింతపరిగెత్తో కొట్టండి అని చెప్పింది కదా, పిల్లలు అయ్యేటట్టు. అది వార్నింగ్ ఇచ్చింది ప్రతిపక్షాలు కాదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరున్నారు? ఆదిలాబాద్లో ఎవరున్నారు? మాకు కరీంనగర్లో ఎవరున్నారు? నిజామాబాద్లో ఎవరున్నారు? అంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. ఏం చెప్పిందంటే, ఈ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులారా, ఈ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, ఎవరైనా నా ప్రభుత్వాన్ని కూలగొడితే ఇండైరెక్ట్ గా ప్రజలకు నేను చెప్తున్నా చింతపరిగా తీసుకొని కొట్టండి అని అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చింది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ నేను చెప్పట్లే, మల్లు బట్టి విక్రమార్క గారి భార్య మల్లు నందిని గారే చెప్తా ఉన్నారు, నా భర్త ముఖ్యమంత్రి అయితే బాగుండు అని. అంటే ఏందన్నట్టు? 100కు 100% రేవంత్ రెడ్డి వెనకాల ఈ కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రలు గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఇలా భారతీయ జనతా పార్టీతోని చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మీరు కూడా అనొచ్చు. ఇప్పుడు బీహార్లో కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు, నితీష్ కుమార్ గతంలో పనిచేసింది. ఆయనకు డిప్యూటీ సీఎం ఉన్నాడు తేజస్వి యాదవ్. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి తేజస్వి యాదవ్ తీసుకొని రాలే, ఎప్పుడు నితీష్ కుమారే పోయి కలిసిండు మోదీని కలిస్తే. కానీ ఇలా తెలంగాణ జరుగుతుంది ఏంటి? రేవంత్ రెడ్డి అని కూడా ఒక తోక ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒక్కడే పోడు ఢిల్లీకి. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ అయినా పోతాడు,
రేవంత్ రెడ్డితో పాటుగా పొగిలి శ్రీనివాసరెడ్డి అయినా పోతాడు, రేవంత్ రెడ్డితో పాటు మల్లు బడ్రికమార్క్ అయినా పోతాడు, రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి అయినా పోతాడు. మీరు ఈ తోకలు ఎందుకు అంటే భయం దాచుకుంది. అధిష్టానానికి ఒకవైపు భయం ఉంది, ప్లస్ వీళ్ళకు ఇందులో ఇంటర్నల్ గ్రూప్స్ ఉన్నవి. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నాకు పొమ్మనకుండా పొగబెడద్దు అని చెప్పేసి ఆ పొగను నివారించుకోవడం కోసం, అసమర్థని నివారించుకోవడం కోసం ఇలా మోదీతో చట్టాపట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దానికి కారణం ఏంటంటే సార్, ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈ మీటింగ్ ద్వారా చెప్తా ఉన్నా, దేశవ్యాప్తంగా అదాని సంస్థలు వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ. 12-13 లక్షల కోట్ల రూపాయలు మోదీ అదానికి దోచిపెట్టని చెప్పేసి రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ మొత్తం విమర్శ చేస్తూ ఉంది. ఇదే జోడో న్యాయయాత్రలో జరుగుతప్పుడు, మణిపూర్లో జరుగుతప్పుడు క్వశ్చన్ అడిగారు నీలాంటి విలేకరి, అయ్యా రాహుల్ గాంధీ గారు మీరేమో మోదీని అదాని జేబు సంస్థగా చెప్తా ఉన్నారు, మరి అదానికి 13 లక్షల కోట్లు దోచిపెడుతున్నారని చెప్తా ఉన్నారు, మరి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏమో చట్టాపట్ట తీసుకొని తిరుగుతున్న అదానితో ఏంది అని అడిగారు. నో ఆన్సర్. చిదంబరం గారు అడిగారు ఏసీస్ ఆఫీసులో, నో ఆన్సర్. కారణం ఏంటి? అది అయిపోయింది. అయిపోయిన తర్వాతకి మోదీ దగ్గరికి పోతాడు రేవంత్ రెడ్డి, అక్కడ సాల్వాలు కప్తాడు, ఛానీలు తాగుతాడు, రహస్య రూలో మాట్లాడుకుంటాడు, ఎమ్మటే కరణాదాని తెలంగాణకు వస్తాడు, సెక్రటరియట్లో వాళ్ళకి సాల్వాలు కప్తాడు, వెంటనే దావోస్ పోతాడు,